ఏం రాసిన పెద్ద తేట తెలియదా? నోటికి ఎంత సంగం మాట్లాడుతున్నాయి. తప్పు చేసినప్పుడు ఏమన్నా మాట్లాడతారు, కోపం రాదా మనుషులకి? ఎవరేం తప్పు చేసిండ్రు? ఫస్ట్ నీ పెన్నులన్నీ అదుపులో పెట్టుకో, మాటలు నేర్పుజారా. ఎవరితో ఎట్లా మాట్లాడాలను? మొన్న చేనులకించి పోతే కూడా ఏమన్నావంట, బెదిరిస్తున్నావంట. ఎవరేమన్నారప్ప అమ్మని? ఎవరు బెదిరించినారు? ఇంకెవరు? నేను నడుచుకుంటా పోతే నన్ను చూసి గురువుకోట నేను ఇట్లకించి పోతుంది అట్లకించి పోతున్నా అని కానలే. ఓ అమ్మ, ఇంకా మీ గురించే మాట్లాడలేం మేము. నాకేం ఉండదు, మీ గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం. చూస్తున్నారా, రాను రాను అన్న మర్యాద కూడా పోతుంది. మందికేమో బయట ఏమేమో చెప్పని తిరుగుతున్నా మా అన్న ఇట్లా అట్లా అని తెలుస్తున్నాయి నాకు కూడా. నీ గురించి నేనే చెప్ప తిరగాలి, ఊరు మంది అందరికి తెలియదేమో. చెప్ప గురించి నేనే తిరపాలి. తాగేది ఉద్దరగపాలు కొట్టేదాడ రోడ్ల మీద. చేను పని చేసేది లేదు, ఏం పని చేసేది లేదు. ఉన్న 3 ఎకరాల్లో 1 ఎకరమే ఇచ్చినావు, 2 ఎకరాలు తీసుకున్నావు. ఇంకా అర్ధ ఎకరం అడిగితే ఏం కూడా ఇస్తలేవు. పోనీలే అన్ననే కదా అని గమ్ముకుండా. ఆ అర్ధ ఎకరా నేను కష్టపడి ఉన్నది, అందుకే అది నా పేరు మీద ఉన్నది. ఓ అబ్బా, నువ్వే కష్టపడి కొన్నావు, మాకు తెలియదేంది. మన అప్పని తాపి పోయి తీసుకొని అర్ధ ఎకరా నీ పేరు మీద చేపించి అట్లా చేసుకున్నావు. వేసిన బోర్ కూడా మీ భూమిలోనే ఉంది. మా భూమికి నీళ్ళు కావాలంటే నీళ్ళు కూడా ఇయ్యారు. ఓ అమ్మ, పైపుల్లో చేసుకుంటున్న వద్దన్నామో ఏమో. ఈ అమ్మ నీళ్ళ గురించి మాట్లాడుతున్నది. బోర్ ఇద్దరు బ్లాండ్ వాళ్ళని అందరూ అప్పుడే మాట్లాడారు పెద్ద మనుషుల మింటల. నేను అదలుంటానా అంటే మంచిగా ఇల్లు కట్టించి సపరేట్ గా నాది పాతిల్లు. అదానికి మేము అంటున్నామా మరిది? ఇంకా పాతిల్లని గమ్ము ఉంటున్నాం, నువ్వేమో అన్ని ఎత్తి చూపిస్తున్నావు మా మీద. ఓ అమ్మ, కట్టించండ్రు పనులన్నీ మాతోనే చేపించి మాట్లాడికి మాట్లాడి మేము కట్టించామని చెప్పుకుంటున్నారు. ఇంట్లోకి ఏం సామాన్ లేవు, వంట సామాన్ లేవు, ఏం లేవంటే మొత్తం నా చేతుకుంటా నేనే ఇప్పిస్తే. పెళ్లి కాకముందు నేను పని చేసి పైసలు ఇంట్లో వేయాలి. ఆ పని చేసిన పైసలు జమ చేసి పెట్టుకోలే నువ్వు. ఇప్పుడు సామాన్ ఇప్పిస్తా అది ఇప్పిస్తా అని మాట్లాడతావు. ఇల్లు కట్టడానికి కూడా నా పైసలు కూడా ఉన్నాయి కదా దాంట్లో. మళ్ళీ ఇల్లు కట్టించిన అని చెప్తావు నాకు. అట్లానే ఉంటదరా, పిల్ల మాటలు ఎన్ని ఇప్పుడు ఎగిరెగిరి పడుతున్నావు. చిన్న తెలుసులే పెద్ద తెలుసులేదు. ఓ అమ్మ, ఈ అప్ప నా మాట ఇంటి ఇంకోలాగుంటుండ తప్ప ఇంకనే ఇట్లుంది. ఇన్నందుకు ఎట్లా అయిందమ్మా? ఇంటి కాకముందు ఆ మనిషి ఎట్లా మాకు తెలుసు. ఇట్లా ఏం అనకుండే, నువ్వు వచ్చిన తర్వాతనే ఏమేమి నేర్పుతున్నావు, ఏమేమి చేస్తున్నావు ఏమో. అదే ఇంటి కాకముందు మీ పని అంతా చేపించుకుని అవసరానికి వాడుకున్నారు. ఇప్పుడు ఏంది పిల్లల మాట ఏంటుండు, అది వింటున్నాను అంటున్నారు. ఏం మాట్లాడుతున్నావు అమ్మా నువ్వు? పని అంటే నా పని చేసిన అంటున్నామా? ఇంట్లో పని కలిసినప్పుడు అందరు చేసుకోవాలి. అందరు చేసుకున్నాం కాబట్టి ఇట్లా ఉండవు. నువ్వు వచ్చిన తాతలై మా పని మీ పని అని అంటున్నావు. అవన్నీ కాదన్నా, మీరు ఎందుకు నా పిల్లలతో నూకలు పెట్టుకుంటున్నారు? ఓ అప్ప మరిది, మీ పిల్లలతో మేము లొల్లి పెట్టుకోము, ఆమెనే పెట్టుకుంటది. ఓకే, నా మీద పడి ఏడుస్తారు చూడు. ఈమె ఎవరితో మాట్లాడుతుంది, ఎవరితో ఏం చేస్తుంది, ఏంటిది అని నా మీద పడి ఏడుస్తారు ఎప్పుడు చూసినా. ఇప్పుడు మాకు అదే పని. నువ్వేం చేస్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఏంటి నీ గురించి తెలుసుకునికే మాకంతా. మాకేం వేరే పనులు ఏమి లేవు. చూడనా, ఇంకోసారి చేనుకాడ ఇంటికాడ నా పిల్లలతో నూకలు పెట్టుకుంటే ఇక మంచిగా ఉండదు. చూసే వరకు చూస్తా. ఏం చేస్తారా మరి? నీ పిల్లలతో లొల్లి పెట్టుకోనికే ఏమొస్తుంది మాకు? చేనులో కూరగాయలు అయితే కలిసి చేసుకున్నాం కదా, కూరగాయలు కూడా దింపనియారంట. మన ఇంట్లో చేసుకుని తెంపుకుంటే ఏమన్నారు? మంది అందరికి ఎవరు అడిగితే వాళ్ళకి రాదు కూరగాయలు వేసింది. అవన్నీ కాదు, మీరు ఆమె జరుపుకోకుండా ఆమె మీ తొలికి రాదు. నాకు రోజు ఈ పంచాయతీ వద్దు. ఏం పనులు వేసుకునికి రాదు, ఏం రాదు. ఎప్పుడు మీతో ఓట్లాడుకుంటూనే ఉండాలి. అదే రామి అనేది, ఇంట్లో మాటలు కాకుండా జర ఇతరులు చెప్పేది కూడా విను. అప్పుడు ఎవరికి ఏం లొల్లీలు కావు. అన్నా, నువ్వేం మాట్లాడకరా, నువ్వేం మాట్లాడుతావు నీకే తెలియదు. ఓకే, అర్థం లేని పడతాం లేని మాట్లాడతావు. నేను అర్థం లేని పడతాం లేని మాట్లాడతారా? మీరే కరెక్ట్ మాట్లాడతారు. ఏం చేస్తున్నా కర్మ, మీతో మాట్లాడేది ఉంది నాకు. ఫస్ట్ ఎందుకు ఎట్టుకున్నా చెప్పొద్దు, పొద్దు పొద్దుగాల. ఏం లేదయ్యా, అక్కడ ఊడ్చిన కాస్త ఎత్తా అని చెప్పిన అంతే. ఊడ్చి నీడ పెట్టింది, ఎత్తలేదు. ఇట్లా ఎత్తు అక్కడ వాడే అని చెప్పిన అంతే. దానికి నాతోటి ఇదోటి తీసి లొల్లి పెట్టుకున్నది. ఇంక దానికి కూడా లొల్లి పెట్టుకుంటారు ఎవరైనా? ఏందన్నా నువ్వు కూడా ఆడవాళ్ళు కొట్లాడితే సరి చెప్పింది పోయి నువ్వు వాళ్ళతో నువ్వు కొట్లాడతావా? అట్లనే పెద్ద మనిషి ఉంటే ఇట్లా కాదు అట్లా అని చెప్పాలి. వాళ్ళు కొట్లాడితే ఒకదాన్ని చేశారు వస్తారా? నేను మంచిగా చెప్తారా ఫస్ట్
తర్వాత నీ పిల్లమేం లేదు, ఇదేదో తీసుకుని పోయింది లొల్లి నంత ఎక్కడెక్కడో, అది ఇది నువ్వు అట్లా బయట ఇట్లా అది అని చెప్తుంది నాకు. సరే ఉండను కానీ పో, ఏం లొల్లో ఏమో. ఏమో మరిది, నీ పిల్లలకైతే జర చెప్పు ఎట్లుండాలనో ఏందో. సరేలే. ఓ అమ్మాయి అందరు నాకే చెప్పుంది, ఎక్కడ తిరిగి లాస్ట్కి నేనే తప్పేసిన దాంట్లో అయిపోతే ఇక నేను ఉండనబ్బా, నేను ఎక్కడన్నా పోతా. ఏపా ఇప్పుడు తింటాను లొల్లి నాకు ఇప్పుడు ఇంట్లో, ఒకటి తర్వాత ఒకటి ఏ పని చేసుకునేరు ఏం చేసుకునేరు, ఎక్కడ పోయినా ఏమో. మళ్ళీ ఇప్పుడు తిని ఎత్తుకుంటూ పోవాలి. తింటూ నీ అమ్మ దొరకండి రాపోరా. తొలకొస్తాని అన్న నన్ను ఊపికి గెలిపించుకొని పడతాడు చూడే నన్ను. పోవే పో. మీ అమ్మ నువ్వు ఇద్దరు అట్లనే జమ అంటున్నావు పనానికి, ఇద్దరు వాళ్ళ గురించి అదొకటి ఇదొకటి చెప్పుకుంటాను ఎవరేం చేయండి. నడు తొలకరా ఫస్ట్ అయితే. మీ అమ్మని గురించి అమ్మ చెప్తావు, నువ్వు అంత ఎట్లా చేస్తున్నావు అని. నడిపే ఫస్ట్ అయితే తొలకొని రాపో. నీ గురించి అమ్మ చెప్తావు, నీకు చాలా